హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇందూస్ క్రియేటివ్ కార్నర్. ఈరోజు రొయ్యల బిర్యానీ కొబ్బరిపాలు వేసి ఎలా చేయాలో చూద్దామండి. ఒక మందపాటి గిన్నెలోకి 4 స్పూన్లు నెయ్యి, ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసి బాగా వేడెక్కనివ్వాలండి. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత 4 ఆకులు, బిర్యానీ ఆకులు 4, 2 పెద్ద ఉల్లిపాయలు, ఒక 5 పచ్చిమిర్చి చీరికలు చేసుకొని వేసుకోవాలి. వాటిని దోరగా వేయించుకోవాలి. ఉల్లిపాయలు పచ్చిమిర్చిని దోరగా వేయించుకోవాలి. వేయించుకున్న దానిలోకి కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర వేసుకొని వాటిని కూడా బాగా వేయించుకోవాలి. నేను ముందుగానే రొయ్యలు శుభ్రం చేసుకొని వాటిని మ్యారినేషన్ చేసి పెట్టుకున్నాను. ఉప్పు, కారం, పసుపు 3 వేసి మ్యారినేషన్ చేశాను. ఈ మ్యారినేషన్ చేసినప్పుడు సరిపడగా చూసుకొని వేసుకోవాలి. నెక్స్ట్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొంచెం ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా సరిపడా వేసుకొని కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై చేసుకున్న తర్వాత కోకోనట్ మిల్క్, ఈ కొబ్బరి పాలని ఫ్రెష్గా ఉన్న కొబ్బరికాయ తీసుకొని చిన్న చిన్న ముక్కలు చేసుకొని మిక్సీలో వేసి కొంచెం వాటర్ యాడ్ చేసి దాంతో పాలు తీసుకోవాలి. చిక్కగా పాలు తీసుకోవాలి. ఈ డిష్కి ఇదే మెయిన్ ఇంగ్రీడియంట్ అన్నమాట. 2 గ్లాసెస్ కొబ్బరి పాలకి 2 గ్లాసెస్ నార్మల్ వాటర్ వేసాను. రైస్ వచ్చి 2 గ్లాసెస్ రైస్ అన్నమాట. బాస్మతి రైస్ ముందుగానే కడిగి పెట్టుకున్నాను. అవి కూడా యాడ్ చేసేసాను. రైస్ యాడ్ చేసిన తర్వాత బాగా కలుపుకొని సాల్ట్ వేసుకొని స్టవ్ సిమ్ చేసుకొని పెట్టుకొని ఒక 10-15 మినిట్స్ అట్లా వదిలేయాలి. ఒక 10 మినిట్స్ తర్వాత మనకు మంచి స్మెల్ వస్తూ రొయ్యల బిర్యానీ రెడీ అయిపోతుందండి. చాలా ఫాస్ట్ అండ్ ఈజీ రెసిపీ ఇది. లాస్ట్గా మనం గార్నిష్ కోసం కొత్తిమీర, ఫ్రై చేసిన జీడిపప్పులు వేసుకొని గార్నిష్ చేసుకోవచ్చు. ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Subscribe to my channel and hit the bell icon so you never miss any video from my channel.